నమస్తే, వెల్కమ్ టు ఏబీ మార్నింగ్ న్యూస్. ఈరోజు వివిధ పత్రికల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు ఉన్నటువంటి వార్తలు ఏంటి, వాటి యొక్క సారాంశం ఏంటి, ఏ పత్రికలో ఏ వార్తని ప్రధానంగా ప్రచురించారనేది ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా మనం చూద్దాం. ఒకసారి ఈనాడు పత్రికలో చూద్దాం. ఈనాడులో మెయిన్ బ్యానర్ ఐటెంగా వచ్చింది ఏంటంటే కుమ్మరించేస్తుంది, వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ, కార్యకర్తలకు 50,000, నాయకులకు 50 లక్షలు అంటూ ఇక్కడ ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీల గురించి ఒక ఆర్టికల్ను ప్రచురణ జరిగింది ఈనాడు పేపర్లో. ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్లు, 5 ఏళ్లలో 100 కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చింది అదనం, సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు బహుమతులు, ఎక్కడికెక్కడ భారీగా డబ్బు బహుమతుల డంపులు, మద్యం దుకాణానికి 10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వార్త యొక్క సారాంశం ఏంటంటే డబ్బుల గురించి, అలాగే బహుమతులు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమ ఓటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తమ క్యాడర్ కావచ్చు, ఏ రూపాన వాళ్ళకి మేలు చేస్తారనే అంశం పైన కూడా ఇక్కడ వార్త ప్రధానంగా ప్రచురణ జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి వార్తలు మనం సర్వసాధారణంగానే చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఇచ్చారని, ఆ పార్టీ నాయకులు ఈ పార్టీకి ఇచ్చారని, వాళ్ళని ఇంత డబ్బు పెట్టి కొన్నారని, లేదంటే ఈ వేరే పార్టీ నాయకుల్ని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఇంత డబ్బు పెట్టి ఇచ్చారని, లేదా ఇంత బహుమతి వివిధ రూపాల్లో వారికి బహుమతి రూపాయలు ఇచ్చారనే వార్తలు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ వార్తని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కుమ్మరించేస్తుందనే ఒక ప్రధాన శీర్షికతో ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది. అలాగే ఇక్కడ ఆ పక్కనే ఉన్న ఐటెం చూసుకున్నట్లయితే తెదేపా కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో పంచాంగ శ్రవణం అనే కార్యక్రమం చూసుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉగాది కనుక ఉగాది పురస్కరించుకొని పలు రాజకీయ పార్టీ నేతలు, అలాగే పార్టీ అధినేతలు కూడా వారి వారి కార్యాలయాల్లో, వారి నివాస గృహాల్లో కూడా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కరించుకునే పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. అందులో ఇక్కడ ఒక కీలకమైన స్టేట్మెంట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఏపీలో ఇప్పుడు ఒక సర్వత్రా ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆల్రెడీ వాలంటీర్లకు నెలకు 10,000, సామాజిక పెన్షన్లు 4,000 పెంపు అంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా చేసిన ఒక స్టేట్మెంటు ఇప్పుడు కొంచెం ఏపీలో ఒక ఆసక్తికరమైన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివ్యాంగులకు 6,000, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం, ఉగాది వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన. విరాళాలు ఇవ్వండి, ప్రచారంలో పాల్గొనండి, చంద్రబాబు పిలుపు, ఆన్లైన్ విరాళ సేకరణకి వెబ్సైట్. టీడీపీ పార్టీ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ యొక్క పార్టీ విధానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పార్టీ సేమ్ టైము విరాళాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాజకీయంగా వాళ్ళు పార్టీ నడపాలంటే వాళ్ళకి కొంత నిధులు అవసరం కాబట్టి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు, శ్రేణులకు కూడా పిలుపునిస్తూ ఉంటారు. అందులో భాగంగానే విరాళాలు ఇవ్వండి, పార్టీకి సహకరించండి అంటూ ప్రచారాల్లో కూడా పాల్గొన్నంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన స్టేట్మెంట్ ఇక్కడ ప్రచురించడం జరిగింది. అయితే ఇక్కడ వాలంటీర్లు నెలకు 10,000 అనేది కూడా ఒకసారి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉగాది సందర్భంగా గ్రామ వార్డు వాలంటీర్లకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించబోమని మరోసారి స్పష్టం చేస్తూనే వారికి ఇప్పుడు ఇస్తున్న 5,000 గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని ప్రకటించారు. అంటే ఇప్పుడు అది యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులు చేరాలి, వాళ్ళ ఇంటికే చేరాలని ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఒక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వివిధ రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది కొంత ఊరటనిచ్చే స్టేట్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే వాలంటీర్లకు ఆల్రెడీ ప్రస్తుతం గవర్నమెంట్ 5,000 ఇస్తే వాళ్ళని తొలగించబోమని, వారి ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని భరోసా కల్పిస్తూ వాళ్ళకి టీడీపీ కూటమి అధికారంలో రాగానే వాళ్ళకి 10,000 ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్టేట్మెంటు వాలంటీర్లకి ఒక ఊరటనిచ్చే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదనేది సెకండరీ విషయం. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. ఎన్నికల ముందు చాలా నాయకులు వివిధ రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటారు. సో అందులో కొన్ని ఇంప్లిమెంట్ అవుతే కొన్ని అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదేంటంటే ఇప్పుడు ఇది కొంచెం కీలకంగా మారింది. ఎందుకంటే వాళ్ళ ఏర్పాటు చేసిన సిస్టమ్కి, వాళ్ళు ఏర్పాటు చేసిన వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థకి టీడీపీ అధినేత 10,000 ఇస్తామనడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి. చూడాలి మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా, ఆయన చెప్పిన విధంగానే వాళ్ళకి 10,000 గౌరవ వేతనం ఇస్తారా అనేది కూడా ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ దాని కిందనే చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉగాదిని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో తను పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్కు ఉగాది పచ్చడి తినిపిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, చిత్రంలో వర్మ భార్య లక్ష్మీదేవి, కుమారుడు గిరీష్ వర్మ తదితరులు. ఇక్కడ
ఈ ఫోటో ఒకసారి జూమ్ చేసినట్లయితే ఈ ఫోటో ఒకసారి క్లియర్ కట్గా చూడండి. ఎందుకంటే ఈ ఫోటో చాలా ప్రశ్నలకు సమాధానంగానే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫోటో వెనకతల చాలా సారాంశం కూడా ఉంది. ఒకసారి మనం ఈ ఫోటో మనం చూసుకున్నట్లయితే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు ముందుగా వ్యతిరేక చూపించినటువంటి అక్కడ ఉన్న నాయకులు వర్మరాజు గారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్మ గారు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం పట్ల ఆయన కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయితే కొన్ని రోజులు ఎడమోకం పెడమోకం అలాగే భేదాభిప్రాయాలు కూడా నడిచినటువంటి సమయంలో నడిచినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే వాళ్ళిద్దరి మధ్యన సయోధ్య కుదిరి వాళ్ళు సమన్వయపరుచుకొని ఆల్రెడీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ అయిపోతున్నారు. అదే కాన్స్టిట్యున్సీ నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి అలాంటి తరుణంలో ఇంత ఒక ఆప్యాయత, ఒక ప్రేమ, ఒక అది పార్టీ అధినేతకి ఇంత ఉగాది పత్రిక తినిపించడం కూడా వాటన్ని ప్రశ్నలకు దీని వెనకతలు ఉన్నటువంటి వాళ్ళిద్దరికి ఏదో రాజకీయంగా గ్యాప్ ఉంది, లేదా వర్మగారు ఆయనకి సపోర్ట్ చేయరు, లేదంటే వర్మగారు ఆయనకి వెన్నుపోటు పొడుస్తారు, లేదంటే వర్మగారు అసలు ఆ కూటమికే సపోర్ట్ చేయరు అనేది వివిధ విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఈ ఫోటోతో వాటన్నిటికీ కూడా ఒక సమాధానంగానే చెప్పాలి. ఎందుకంటే నేరుగా ఆయనే పవన్ కళ్యాణ్కి ఉగాది పత్రిక తినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అందువల్ల ఏంటంటే ఈ ఫోటోతో చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకసారి అలాగా చూసుకున్నట్లయితే పంచాంగ శ్రవణం లేదు, వేద పండితుల ఆశీర్వచనమే. ఉగాది రోజున విశ్రాంతిలో సీఎం జగన్, నేతలు ఎవరు రావద్దని ముందే ఆదేశాలు. సీఎం జగన్కు దంపతులకు ఆదేశించిన పండితులు చిత్రాలు అనికుమార్ యాదవ్, జిల్లా బ్రహ్మనాయుడు తదితరులు, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు. ఇక్కడ చూడండి, అంటే రాజకీయ పార్టీలు ఇక్కడ టీడీపీ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ చాలా ఆనందంగా లేదా వివిధ నాయకులు కార్యకర్తల మధ్య ఉగాది వేడుకలు జరుపుకున్నట్టయితే ఇక్కడ వైసీపీ మాత్రం అధినేత తమ సతీమణి భారత్ కలిపి కొద్దిమంది అక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్న వాళ్ళ మధ్యనే ఉగాది వేడుకలు జరుపుకున్నారనేది ఇక్కడ కూడా మనం ఒక పిక్చర్లో చూస్తున్నటువంటి విషయం మనందరూ తెలిసినటువంటి విషయం. అలాగే దాని కింద చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడు పుటాని, వాలంటీర్లకు శిక్షణ కోసం అంటూ నియామకం, ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం, 4.5 పాటు జీతభత్యాలు, 260 కోట్ల ప్రజాధనం, ప్రజలు ఓటర్ల సమస్త సమాచారం సేకరించి గుప్పిట, ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం, చాస్టలు అడిగి చూస్తున్న ఎన్నికల సంఘం కలెక్టర్లు. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఐటెం అనే మనం చెప్పాలి. ఎందుకంటే వాలంటీర్ల మీద ఇదివరకు టీడీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం సమగ్ర సర్వే చేసి వాళ్ళ యొక్క ఆ సమగ్ర సమాచారాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దృష్టికే వెళ్తుంది, ఆయన దగ్గరికి వెళ్తుంది. వాలంటీర్ వ్యవస్థ అనేది కూడా ఒక ఇంట్లో ఉన్నటువంటి ఖచ్చితమైన సమాచారంతో అది వాళ్ళకి అందజేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎన్నికలకి ఉపయోగించే పరిస్థితి ఉంది. కాబట్టి అందువల్లనే వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. అది ఆల్రెడీ అంతా ప్రాసెస్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు వాలంటీర్ల నుంచి వచ్చిన డేటా ఆధారంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి వెళ్ళబోతున్నారు అనేది ఈ యొక్క ఐటెంలో మనకి క్లియర్ కట్గా చూపించినటువంటి విషయం. ఎందుకంటే ఇది కొన్ని రోజులు మన రాష్ట్రంలో కూడా చాలా సివియర్గా నడిచినటువంటి అంశం. కాబట్టి వాలంటీర్లు డేటా సేకరణ, సమగ్ర సమాచారం సేకరణ, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం అప్పుడే చూసాం. ఇది కూడా ఇప్పుడు ఈనాడు పత్రికలో ప్రధానంగా ప్రచురించే ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పురంధేశ్వరి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపండి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. ఎందుకంటే ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేందర్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురామరెడ్డితో పాటు పలువురిపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఫిర్యాదు చేశారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆమె చేసిన కంప్లైంట్ ప్రకారంగా విచారణ చేసి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపించండి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. అలాగే నెల్లూరు ఎంపీ బరి నుంచి కొప్పుల రాజు, తిరుపతి నుంచి చింతామోహన్, 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికే దఫాలుగా పలువురు అభ్యర్థుల్ని, తమ శాసనసభ అభ్యర్థులను అలాగే లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంది. కాబట్టి అందులో భాగంగా నిన్న కూడా 6 లోక్సభ స్థానాలకి 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అలాగే పోలీస్ స్టేషన్పై పేరునాని దండయాత్ర, పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి హడావిడి అంటూ ఇక్కడ కూడా మనం ఒక ఐటెం చూసుకోవచ్చు. అలాగే అప్పుడే అయిపోలేదు, సర్కార్ దిగిపోయే వేళ అందనడానికి రుణాలు, ఏప్రిల్లోనే 13,000 కోట్ల సేకరణ, ఏడాది పరిమితిలో 4వ వంతు ఇప్పుడే. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పులు పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విశ్వాస ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కిన కొన్ని పథకాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు చేరలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా బకాయిలు ఉన్నాయి. పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి
ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైకాపా పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు కూడా అంటే ఇక్కడ చాలామంది చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదంటే వివిధ రూపాల్లో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఎన్నికల ముందు కూడా ఎవరెవరికైతే ఏ స్కీమ్లు ఇవ్వాలో, ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలో అవి అందజేయాలి. కాబట్టి అది అందజేసే ప్రయత్నంలో వివిధ రూపాల్లో కూడా డబ్బు సేకరణకి అధికారులు అటు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇది ఈనాడు పత్రికలో ప్రధానంగా ప్రచురించిన అంశాలు. మరి అలాగే మనం ఒకసారి ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా పనికిరాని పట్ట కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్మాయ 32 లక్షల మందిని ముంచేశారు. ఓటీఎస్ డబ్బులు కట్టించుకొని ఇంటి పత్రాలు పేదల చేతికి, వాటిపై జగన్ ఫోటోలు, డిజైన్లు. ఆ పత్రాలు పనికిరావని తేల్చెప్పిన బ్యాంకులు డబ్బులు కట్టి ఇల్లుపోయి 7 లక్షల మందిలో అబోదిగో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలంటూ ఆర్భాటం. వైసీపీ నేతల నుంచి ఎక్కువకు కొని కొందరికే అందజేత, మిగతా వారికి ఎన్నికల వేళ పంచాలని ఎత్తుగడ. అయినా అవి ఇంకా నిషేధిత జాబితాలోనే. కలెక్టర్లు డినోటిఫై చేయక పైసా కొరగాని పత్రాలు, వాటికి అప్పులు ఇవ్వలేమంటున్న బ్యాంకులు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్నికలకి వెళ్తుంది వైసీపీ అంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఇళ్ల స్థలాల పంపిణీ అనేది వైసీపీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వెపన్గా చెప్పాలి. ఎందుకంటే వైసీపీ పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇళ్ల స్థలాలతో పాటు కట్టించే ప్రయత్నం కూడా ప్రయత్నం చేసింది. అందులో భాగంగా చాలామంది లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే ఇళ్ల స్థలాల మీద ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఆ ఇళ్ల స్థలాల వెనక బోల్డ్ అంత స్కామ్ ఉంది, బోల్డ్ అంత అవినీతి జరిగింది. అందులో వైసీపీ నాయకులకి లబ్ధి చేకూరే 32 లక్షల మందిని ముంచేశారంటే ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రశ్నించారు. అంటే ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క జగన్ ఫోటో ఉంది, జగన్ గ్రాఫ్ ఉంది, జగన్ స్టిక్కర్ ఉంది అంటూ ఇక్కడ ప్రతిపక్షాలు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణగా మనం ఇక్కడ ఈ ఐటెంలో చూసుకోవచ్చు. చూడండి, పేదలకు ఇచ్చిన పట్టాలపై ఇలా జగన్ బొమ్మలు ఉండడంతో అవి చల్లనివిగా మారాయి అంటూ ఇక్కడ మనకు ఒక ఐటెంలో ఇక్కడ చూపిస్తున్నది. అలాగే ఇంకొక ఐటెం చూసుకున్నట్లయితే ఇక్కడ జగన్ ధనదాహం అంటూ ఇక్కడ ఎడ్డింగ్తో ఒక ఐటెం చూశారు. పిచ్చెక్కినట్లుగా ఆయన సంపాదన. 1800 బస్సులు పెట్టి ప్రచార సభల, ఒక్కో సభకు 15 కోట్లు ఖర్చు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు వైసీపీ ఫేక్ ప్రచారాలు, విశృంఖలంగా ఫోన్ ట్యాపింగ్, పింఛన్ల జగన్ జేబులో నుంచి ఇవ్వడం లేదు. మేమున్నప్పుడు 10 రెట్లు పెంచాం, ఈసారి వచ్చాక 4000 ఇస్తాం. దివ్యాంగులకు 6000 చంద్రబాబు. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల గురించి కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. పెన్షన్లు ఎవరిచ్చినా సరే అది ప్రజాధనమే కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి జేబుల నుంచి ఇవ్వలేదు అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆరోపణ. పెన్షన్లు ఎక్కువ పెంచేది మా గవర్నమెంట్లోనే, మా ప్రభుత్వంలోనే పెంచాం. మళ్ళీ ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే 4000 రూపాయలు పెన్షన్ చేస్తాం, అలాగే దివ్యాంగులకు 6000 చేస్తామంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి స్టేట్మెంట్ మనకి చూసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ పైన టాప్లో వాలంటీర్లకు 10,000 పారితోషికం, వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం. జగన్ వైపు రాష్ట్రం వైపు తేల్చుకోవాలి, అనవసరంగా రాజకీయాల్లో తిరిగితే కేసులే, ఇక ఏ ఉద్యోగాలు రావని తెలుసుకోవాలి బాబు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇదే ఐటమ్ ఇప్పుడు మన ఈనాడులో చూసాం. వాలంటీర్లకు 10,000 రూపాయలు పారితోషికం మేము ఇస్తాం అధికారంలో రాగానే, వారి భవిష్యత్తు కల్పిస్తాం, జగన్ వైపు ఉంటారు రాష్ట్రం వైపు ఉంటారు తేల్చుకోవాలని ఇక్కడ వాళ్ళకు ఒక భరోసా కల్పించే స్టేట్మెంట్ ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ముస్లింకి న్యాయం చేసేది నేనే, జగన్ ప్రచారాన్ని తిప్పుకొట్టాలి బాబు, వైసీపీ అంతా మాలల పంతం, మాల మహానాడు నేతల్లో ఈ స్టేట్మెంట్లు చేశారు. అలాగే పిఠాపురం నుంచి విజయప్రస్థానం, క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వ స్థాపన పవన్ బాబుకి అధికార యోగం, కూటమికి 120 సీట్లు, 24 ఎంపీ సీట్లు అంటే పంచాంగకర్త నేను ఉగాది పురస్కరించుకొని చేశారు. అలాగే ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే కూడా ఆయన అక్కడ ఉగాది వేడుకలు జరుపుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు తమ దీనిలో జరుపుకోవడం జరిగింది. అక్కడ పంచాంగంలో కూటమికి 28 సీట్లు, 24 ఎంపీ సీట్లు వస్తాయంటూ అక్కడ పంచాంగం చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే అసలేం జరుగుతుంది? ఏబీవీపై రాష్ట్రం దోబూజులాట, కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత, డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీపీఎస్సీ కేంద్రం స్పష్టీకరణ, ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని సిఫారసు, ఆయనపై తీసుకున్న చర్యల వివరాలు తెలియజేయాలని కేంద్ర హోంశాఖ 2 సార్లు సీఎస్కు లేఖలు రాసిన జవాబు లేదు. ఆ వివరాలు పంపితే ఏబీవీపై కేసు ఉండదు, ఆయన సస్పెన్స్ కూడా రద్దు అంటూ ఇక్కడ మనకు ఒక ఐటెం చూసాం. ఎందుకంటే వైసీపీ మద్యం దారి డిపోల నుంచి నేరుగా ఇది వేరే ఐటెం ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే
ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? వైసీపీ వక్ర మార్గాలు వంకర వ్యూహాలపై అటు ఎన్నికల కమిషన్ ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఆ అంశాలు ఏం జరుగుతుందని ఆరా తీసే 22 మంది ఐఏఎస్లపై నిర్దిష్ట ఆరోపణలు చేస్తూ వారిని ఎన్నికల విధులను తప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాసిన లేకపోతే స్పందన చేయలేదు. ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించి ఇక ఎన్నికల వేళ డిపోల నుంచి మధ్య మార్గం మారుతుందనే అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో డిపోల వద్ద గట్టిగా నిఘా ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇక్కడ కూడా ఈ ఐటెం మనం చూసుకోవచ్చు. ఈనాడులో చెప్పినట్టే పురంధేశ్వరి ఇచ్చిన కంప్లైంట్పై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశం చేసింది. ఈ యొక్క నిబంధనలు ఏ విధంగా ఉన్నా అసలు కంప్లైంట్ చేసిన వాస్తవం అవాస్తవం అంతా అనేది అది మాకు నేరుగా మాకు పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపించినటువంటి విషయం ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక కింద చూసుకున్నట్లయితే సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, సీఎం అయినది మాత్రం కేజ్రీవాల్ ప్రత్యేక హక్కులు ఉండవు అంటూ ఇక్కడ ఒక ఐటమ్ మనకి క్లియర్గా, ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం. ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. కేజ్రీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆయన పిటిషన్ వేసుకున్నారు. ఆయన పిటిషన్ పైన కూడా ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా స్పందించింది. అలాగే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అస్మదీయులకు అడ్డగోలుగా వైసీపీ సర్కార్ భారీ భూపందేరం, విద్యుదుత్పత్తి ప్లాంట్ల పేరిట సంతర్పణ. జగన్ ముఖ్యమంత్రి కాగానే బాబు హయాంలో జరిగిన ఒప్పందాలు రద్దు, కేంద్రం అభ్యంతరం చెప్పినా వినని వైనం. ఆ తర్వాత అడ్డగోలుగా సొంత ఒప్పందాలు, అధిక ధరతో 25 ఏళ్ల పాటు కొనుగోలుకు అదానితో 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందం. ఇప్పటికే ఒక యూనిట్ కూడా రాలేదు. సన్నిధులకు ఎడాపెడా పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, ఎన్నికల ముందు హడావిడిగా నిర్ణయాలు. మొత్తం 162,240 ఎకరాల సమర్పణ, ఇప్పటికే 50,000 ఎకరాల దారాదత్తం. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీకి 20.100 ఎకరాలు, ఇండోసోల్కు మొత్తం 20,000 ఎకరాలు అంటూ ఇక్కడ ఐటెం ప్రచురించారు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లో చేసిన కొన్ని అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే, అలాగే ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి ఆయనకి ఆ పార్టీకి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, వాళ్ళకే దారదత్తం చేస్తుంది వైసీపీ గవర్నమెంటు ప్రభుత్వ భూములు అనేసి ఇక్కడ ప్రధానంగా ప్రచురించినటువంటి ఐటమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే మనం ఒకసారి సాక్షి పేపర్లోకి వెళ్తే సాక్షి పేపర్లో ఏ విధమైన ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మెయిన్గా బ్యానర్ ఐటమ్గా చూడండి, అక్రమాల మార్గదర్శికి గోప గుయ్యమనిపించిన సుప్రీం, డిపాజిట్లు నిగ్గు తేలాల్సిందే. అధికృత అధికార కృష్ణరాజు ఫిర్యాదు కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు రద్దు అంటూ ఇక్కడ మనకి మెయిన్ ఐటమ్గా బ్యానర్ ఐటమ్గా ఇక్కడ ఈ సాక్షిలో ప్రచురించారు. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ, హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్షియల్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి, సమగ్ర పరిశీలనలో చేయండి. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ లోత్రా, అదెలా సాధ్యం, ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కోర్టు తీర్పులను ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు, విమర్శించిందంటూ లక్ష్మణరావుకి అలా గీయగల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది, ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేము సుప్రీంకోర్టు. ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రామోజీరావు చిట్ ఫండ్స్ గురించి కూడా ఇప్పటి నుంచి నడుస్తున్నటువంటి కేసు గురించి ఇక్కడ సాక్షిలో ప్రచురించారు. అక్రమాల మార్గదర్శి గోపగిరి సుప్రీం, డిపాజిట్లు నిగ్గు తేలాల్సిందంటూ అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఐటెం కూడా ఇక్కడ ప్రధానంగా సాక్షిలో ప్రచురించడం జరిగింది. ఇంకొకసారి పక్కన చూసుకున్నట్లయితే చూడండి, మిమ్మల్ని గెలిపించుకుంటాం నిందిస్తున్న జనం ముఖ్యమంత్రికి వైఎస్ జగన్కు ఊరూరా భరోసా, సరికొత్త రికార్డులు వేదికగా నిలుస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎంత బాగా జనాభా ఉన్నారు అనేది ఒక పిక్చర్ ఇక్కడ మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. సాక్షిలో కూడా చాలా మంచిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రాలు ప్రచురిస్తూ ఉంటారు. అందులో భాగంగానే జనసందోహం మధ్య సీఎం జగన్ గారి బస్సు వెళ్తున్నట్టు కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఒక పిక్చర్ వేశారు. అంతే రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ పేపర్లో ప్రచురించిందా
పిక్చర్ బట్టి కాదు కానీ బేసిక్గా మనం గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూసినట్లయితే మేమంతా సిద్ధమైన సభ బస్సు యాత్రకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి. అది మరి ఎలక్షన్కి ఎంతవరకు ఆదరణ ఉంటుంది, ప్రజలు ఎంత మేర జగన్మోహన్ రెడ్డికి గెలిపించే ప్రయత్నం చేస్తారనేది మనం ఒకసారి చూసుకోవాలి. అందులో భాగంగానే బస్సు యాత్ర చాలా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు శ్రీవారాల వేడుకగా ఉగాది ఆస్థానం అంటూ ఇక్కడ ఒక ఐటెం ప్రశ్నించారు. అది ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తమ నివాసంలో కూడా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరిగింది. అది ఇక్కడ కూడా ప్రచురించారు. ఒకసారి మనకి కింద చూసుకున్నట్లయితే 4 మడతేస్తూ నయవంచన, గతంలో నోటుకు వచ్చినట్లు వాలంటీర్లను తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటూ ఇక్కడ ఒక ఐటెం ప్రచురించారు. అవి గోను సంచులు మోసే ఉద్యోగాలంటే ఇద్దరు రాత్రి తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు. ఇప్పుడు ఎన్నికల సమయంలో 4 మడత ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా. మరోవైపు వాలంటీర్లను అదే పనిగా తిడుతున్న టీడీపీ నేతలు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అదే కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 చేస్తామనేటువంటి కామెంట్ని ఇక్కడ సాక్షి చాలా సీరియస్గా తీసుకుని ఇక్కడ వాస్తవాలు ప్రచురించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇదే వాలంటీర్ వ్యవస్థపై అటు చంద్రబాబు అలాగే టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ అవి గోను సంచులు మోయడం అనే బీటెక్, ఎంటెక్ చదువుకున్న స్టూడెంట్స్ గోను సంచులు మోసే ఉద్యోగాల అవి ఒక ఉద్యోగాలైనా 5,000 అనేది ఒక జీతమేనా అంటూ వాళ్ళని పలు సందర్భాల్లో విమర్శించినటువంటి పరిస్థితుల్ని ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం సాక్షి చేసింది. అందులో భాగంగానే ఇది ఒక కొత్త డ్రామాకి టీడీపీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఇటువంటి హామీలను ప్రజలకి ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది సాక్షిలో ప్రచురించారు. అది కొంతవరకు వాస్తవంగానే మనం పరిగణించి, ఎందుకంటే ఇదే వాలంటీర్ వ్యవస్థపై కూడా పలుమార్లు గతంలో విమర్శలు చేశారు. వాలంటీర్ వ్యవస్థని మేము వస్తే రద్దు చేస్తాం, లేదంటే ఇంకోటి చేస్తాం, ఇంకొక వ్యవస్థలోకి మారుస్తాం అనేటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితుల్లో అది నిన్న చంద్రబాబు 10,000 గౌరవ వేతనం ఇస్తామంటూ చేసిన స్టేట్మెంట్ కౌంటర్గా ఈరోజు సాక్షి పత్రికలో ఒక ఐటెంని ప్రచురించే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జారుకుంటున్న జన సైన్యం, చంద్రబాబు చిత్రంలో చిక్కున్న జనసేన అధినేత పవన్, పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు అంటూ ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గురించి ఒక ఐటెం రాశారు. గెలవని స్థానాల్లో జనసేన కట్టబెట్టిన టీడీపీ అధినేత, ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు, అన్నింటికీ తల ఊపుతున్న పవన్పై అసంతృప్తిలో జనసేన నేతలు, అభిమానులు. పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు. పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాలోనే పలువురు బయటకు, వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన వారే అంటూ ఇక్కడ ఒక ఐటెం ప్రచురించారు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి 21 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడం జరిగింది. అయితే టీడీపీ ట్రాప్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పింది ప్రతి ఒక్క విషయానికి తలుపుతున్నారు. అందులో భాగంగానే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలా అసంతృప్తి ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాలోనే జనసేనకి ప్రధానంగా పట్టు ఉంది. అలాంటి ప్రాంతంలోనే టికెట్లు తక్కువగా తెచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఏదైతే 24 స్థానాల్లో ప్రకటించారో ఆ స్థానాల్లో కూడా చంద్రబాబు మనుషులే ఉన్నారు, వాళ్ళ క్యాడరే ఉండాలనే ప్లాన్లో చంద్రబాబు ఉంటే దాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ పార్టీకి భవిష్యత్తు లేదు, రానున్న రోజుల్లో తమ క్యాడర్కి పార్టీ శ్రేణులు కూడా ఎటువంటి భరోసా కల్పించలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి చాలామంది పార్టీని వీడి వేరే పార్టీలు చూసుకునే పరిస్థితి ఉందనేది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నటువంటి వస్తుంది. అయితే ఏ స్థానంలో అయితే వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు గతంలో పోటీ చేసి ఆ ప్రత్యర్థులకి గట్టి పోటీ ఇచ్చారు. అటువంటి నేతలు ఈరోజు జనసేన పార్టీ వీడి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ పైన కానీ ఆ పార్టీ నాయకుడి పైన కానీ వాళ్ళకి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ధైర్యం లేదనేది ఈ యొక్క ఐటెంలో చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా మనం 3 పత్రికల్లో ప్రధానంగా ఈరోజు ప్రచురించిన వార్తలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి ఉగాది వేడుకలు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ పార్టీ అధినేతలు వాళ్ళ స్వగృహాల్లో వాళ్ళ పార్టీ ఆఫీస్లో చేసుకోవడం జరిగింది. అలాగే వాలంటీర్కి చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తామని అంటూ చేసినటువంటి స్టేట్మెంట్కి పలు రకాలుగా అధికార పక్షం కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం తరలిపోతున్నటువంటి విషయాలపైన కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ ఫోకస్ పెట్టి వాటిని నివారించే ప్రయత్నంలో భాగంగా పలు చోట్ల పలు రాజకీయ పార్టీలకి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం పలు సూచనలు, సలహాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈ 3 పత్రికల్లో ఉన్నటువంటి వార్తలుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రానున్న
రోజుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో అటు రాజకీయ పార్టీలకి ఇటు అధికారులకు ఐఏఎస్లకు ఐపీఎస్లు కూడా ఎన్నికల సంఘాలు వివిధ రకాలుగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ పాస్ చేసే ప్రయత్నంలో భాగంగా డబ్బుని ఎలా నివారించాలి, మద్యాన్ని ఎలా నివారించాలి అనేది కూడా సీరియస్గా పెడుతున్నటువంటి సమయంలో ఈ వార్తలు మనం ప్రత్యేకంగా చూసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలు మరొక 4 రోజుల్లో జరుగుతున్నటువంటి సమయంలో ఇలాంటి ఏవైతే పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వాలంటీర్ల వ్యవస్థకి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు మేము అధికారంలో రాగానే ఇస్తాం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వాలంటీర్లు అటు సచివాలయ వ్యవస్థ కూడా సిబ్బంది కూడా ఈ గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి, మేము ఉంటామా లేదంటే ప్రభుత్వం మారుస్తుందా లేకపోతే వేరే సెక్షన్లో మార్చే ప్రయత్నం చేస్తాననేటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధానంగా వాలంటీర్లు కూడా ఒక ధైర్యాన్ని కల్పించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక అభద్రతా భావంలో ఉన్నటువంటి వాలంటీర్లకి చంద్రబాబు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ కొంత ధైర్యాన్ని కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే వాలంటీర్లు పలు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా మేము విధులు నిర్వహించలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయలేకపోతున్నాం అనే నినాదంతో మూకుమ్మడిగా రాజీనామాలు చేసే రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి స్టేట్మెంట్ చేయడం పట్ల మరి ముందు ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పలు సచివాలయ పరిధిలో కొన్ని లక్షల మంది వాలంటీర్లు తమ బాధ్యతలకు రాజీనామా చేసి ఆ విధుల నుండి నిష్క్రమించే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి స్టేట్మెంట్ చేస్తుంటారు, వాళ్ళకి ఒక ధైర్యం కల్పించేందుకే. ఎందుకంటే ఇది ప్రజల్లోకి ఒక నెగిటివ్ వేలో వెళ్తుంది కాబట్టి వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రప్పించుకోవడం ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క స్టేట్మెంట్ చేశారనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నటువంటి అంశం. థ్యాంక్ యూ.